నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కవిత నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి కొన్ని మాట్లాడడం జరిగింది ఏంటి అంటే ఈ అవినీతిలో ఖచ్చితంగా హరీష్ రావు సంతోష్ రావు అంతేకాకుండా ఇక కృష్ణారెడ్డి అనే ముగ్గురి ప్రమేయం ఉంది అని ఆమె బహిరంగంగానే చెప్పారు అంటే పార్టీకి విరుద్ధంగా ఆవిడ కొన్ని పేర్లు బయట పెట్టడంతో ఇప్పుడు పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు కవిత అయితే ఇదే తరుణంలో కవిత ఇంతకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఆ దయ్యాలు వీరేనా అని కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఇదంతా పక్కన పెట్టేస్తే కేసీఆర్ దేనికోసం ఇదంతా చేస్తున్నారు సొంత కూతుర్ని కూడా ఎందుకు దూరం పెట్టారు సొంత కూతుర్ని కూడా ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనే విషయాల గురించి చర్చ నడుస్తుంది ఎందుకంటే తన కొడుకునటువంటి కేటీఆర్ను సీఎం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారని కూడా కొన్ని మాటలు తలెత్తుతున్నాయి దీనికి రీజన్ ఏంటి అంటే ఆయనపై ఎవరైతే విరుద్ధంగా మాట్లాడతారో ఎవరైతే ఆయన ఎదిరించి మాట్లాడతారో ఆయన సీటుకి ఎక్కడైతే ఆటంకం ఉంటుందో అక్కడ వెంటనే కేసీఆర్ రియాక్ట్ అవుతారని కొన్ని నానులు వస్తున్నాయి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఎంతో కీలక నేత అని చెప్పచ్చు ఇక కేసీఆర్ తర్వాత సీఎం అర్హత ఎవరికి ఉందా అంటే అది ఈటెల పేరే ఎక్కువగా వినిపిస్తుంది మరి ఈ యొక్క విషయమే కేసీఆర్కి ముద్ద మింగనీయడం లేదు సో ఇదే విషయమై ఎక్కడ తన కొడుకుని దాటేసి ఎక్కువ ప్రజాదరణ పొందుతారో ఏమో ఈటెల రాజేందర్ అని చెప్పేసి సొంత పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద నిందలు వేసి మరి బయటకు పంపించడం జరిగింది అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ చేసింది ఏంటి తన బిజినెస్ డెవలప్మెంట్ కోసం కొన్ని భూములను సేకరించారు అయితే ఆ భూములు కూడా అసైన్డ్ భూములు అన్నమాట అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు న్యాయప్రదంగానే డబ్బులు చెల్లించి ఆ అసైన్డ్ భూములను తీసుకోవడం జరిగింది ఎవరైతే రైతులు డబ్బులు తీసుకున్నారో అదే రైతులతోనే కేసు పెట్టించారు కేసీఆర్ సో ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే అంటే ఇక్కడ కేటీఆర్ సీటుకు ఎక్కడ అడ్డంకి తగులుతారో ఏమో ఈటెల రాజేందర్ అన్నట్టు ఆయన పైన అవినీతి ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు సో ఇదే తరుణంలో తన కొడుకు సీటుకి ఎక్కడ అవినీతి జరిగిద్దేమో తన కొడుకు సీటు ఎక్కడ దూరం అయిపోయిద్దేమో అనే భయంతోనే ఇప్పుడు సొంత కూతురైనటువంటి కవితను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది సో ఈ తీరున చూస్తే తనకి కూతురు కన్నా కూడా కొడుకే ఎక్కువ అన్న తీరున కనిపిస్తుంది అయితే బీఆర్ఎస్ పార్టీ దేనికి చిహ్నమంటే అప్పటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా మమేకమై ఏకతాటి మీద ఉండి బీఆర్ఎస్ పార్టీని సృష్టించారు సో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఆ 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ఏ మాత్రం అభివృద్ధి చెందలేదనే నిరాశతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అయితే ఇదే తరుణంలో మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పచ్చు ఎందుకంటే కవిత సొంత కూతురు ఇక బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కూడా అయితే ఇదే తరుణంలో ఇప్పుడు ఆవిడ మీద సస్పెండ్ వేయడం అంటే కొడుకు కంటే కూతురు తక్కువ అన్న రీతిలో కొన్ని మొదలవుతున్నాయి అయితే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగు వేసిందంట ఏంటి అంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు పార్టీకి దూరం అయిపోతున్నట్టు ఒకవేళ కవిత నిజంగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీకి దూరం అయిపోతే ఆమె పరిస్థితి ఏంటి అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఏంటి అంటే కవిత వెనక బీజేపీ అండగా ఉంది అన్న కొన్ని నానులు అయితే బయటకు వస్తున్నాయి దీనికి ఉదాహరణకి మీరు చూసుకుంటే ఆల్రెడీ లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్ళడం జరిగింది జైలుకు వెళ్ళిన తర్వాత కనీసం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆమెను బయటకు తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదు సో బీజేపీ వాళ్ళే కావాలని ఆమెని లిక్కర్ కేసులో పెట్టించి జైల్లో పెట్టించారని అప్పుడు కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి ఇప్పుడు అదే బీజేపీ పార్టీ ఇప్పుడు తన పార్టీ అభివృద్ధి కోసమే మళ్ళీ జైల్లో నుంచి కవితను బయటకు తీసి పావుల వాడుకుంటున్నారు అని కొన్ని వినిపిస్తున్నాయి అనమాట అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పటి నుంచో వస్తున్న వార్త అనమాట ఇది ఏంటి అంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడం ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తే ఎంతోమంది ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డారు ఇప్పుడు రెండు ఒకటైపోయాయి అనుకోండి ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఉద్యమ నేతలందరూ కూడా బీఆర్ఎస్కి ఆపోజిట్ అవుతారు సో ఇదంతా కూడా సడన్గా చేయకుండా కవితని పావులా కదుపుకుంటూ ఇక్కడ బీఆర్ఎస్ అంటే ఇక్కడ స్థానికంగా ఏర్పడినటువంటి ఈ పార్టీని బలహీనపరిచి ఆ తర్వాత బీఆర్ఎస్ని విలీనం చేసుకోవాలని చూస్తున్నారు మరి బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు ఏమో ఒకవేళ పదవి ఆంక్షతో ఒప్పుకోవచ్చేమో వారు టెంప్ట్ అయ్యే రేంజ్లో ఆఫర్లు ఇస్తే ఒప్పుకోవచ్చేమో నెక్స్ట్ సీఎం అంటే బీజేపీలో విలీనమైనప్పటికీ కూడా నెక్స్ట్ సీఎం కేటీఆర్ అంటే ఒప్పుకోవచ్చేమో కదా సో ఈ విధంగా చూస్తే విలీనానికి అవకాశాలు ఉన్నాయి
అంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొత్త పార్టీ పెడుతుంది కవిత. ఈ పార్టీని కూడా బీజేపీ దగ్గర నుండి పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల మమేకని తీసుకొని టీమ్ బీఆర్ఎస్గా కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక కొత్త పార్టీ పెడితే ఉద్యమకారులందరినీ కూడా దీంట్లోకి డైవర్ట్ చేసి, అంటే టీమ్ బీఆర్ఎస్కి డైవర్ట్ చేసి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసుకోబోతున్నారు అని కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదే విధంగా జరిగితే ఇక ఉద్యమకారులకి ఎటువంటి కొరత ఉండదు, ఇక్కడ బీజేపీ కూడా బలపడచ్చు అన్న రీతిలో కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్నాయి. అంటే ఇక్కడ కావాలని కవిత సొంత రక్త సంబంధం మీద బురద చల్లుకోదు కదా. సో ఇలా బురద చల్లుతుందంటే దానికి అర్థం ఏంటి, వెనకాల ఏదో బలమైన శక్తి నడిపిస్తుంది అని అర్థం అనమాట. సో ఆ శక్తే బీజేపీ అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కనీసం 2 years అవ్వకముందే ప్రజల నుంచి ఎక్కువగా నెగిటివిటీనే సంపాదించుకుంది. అంటే ప్రజల నుంచి ఎక్కువగా భిన్నాభిప్రాయాలే వస్తున్నాయి అనమాట, ఏమాత్రం డెవలప్ అవ్వడం లేదు అని చెప్పేసి. సో కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ ఉన్నా ఉండకపోయినా కానీ నెక్స్ట్ ఇయర్కి మాత్రం బీజేపీ బలాన్ని పుంజుకోవాలని చూస్తుంది. సో ఇటువైపు చూస్తే తండ్రి ఎలా తిరిగి కొడుకుని సీఎంని చేయాలని దానికోసం కూతుర్ని కూడా పక్కన పెట్టడం, ఇటువైపు బీజేపీ చూస్తే కవితని పావులో కదుపుకుంటూ బీఆర్ఎస్ని బలహీనపరచడం. సో ఇదంతా చూస్తుంటే ఒక రాజకీయ స్ట్రాటజీగా తెలుస్తుంది అనమాట. సో మరి మీకేమనిపిస్తుంది, నిజంగానే ఇవన్నీ కరెక్టే అంటారా? మీ అభిప్రాయం ఏంటి? మరి కవిత తనకు తానుగా ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుంది, ఇంత ధీమా ఏంటి, తన వెనక ఎవరున్నారు? అంటే సొంత తండ్రిని అన్నని కాదని కూడా తన ధీమాగా ఇలాంటి వ్యక్తపరుస్తుందంటే దాని అర్థం ఏంటి? మరి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.